నమస్తే. ప్రస్తుతం దాచపల్లి విలేజ్ అయితే మనం ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రయ్య గారు అయితే మన దగ్గర ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అయితే అధికారంలో లేదు. అధికారంలో లేకపోయినా కూడా ఒకటే పార్టీని ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముకొని ఇదే పార్టీని నమ్ముకొని ఉండడానికి ప్రధాన కారణం ఏంది? అదే విధంగా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది. అందులో కంటెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తా ఉన్నాయా పార్టీ ఆదేశిస్తే అనే విషయం గురించి అన్న అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, యాక్చువల్ గా 10 సంవత్సరాలు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందన్న. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి అయితే 9 నెలలు కావస్తా ఉంది. మరి దానికి దీనికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తా ఉందా? 100% కదా. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసింది ఏమీ లేదు. దళిత బంధు అని, గిరిజన బంధు అని, అన్ని బంధువులు, ఏ బంధువులు ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేవు ఇప్పటి వరకు మా ఊర్లో అయితే. ఇక స్టేట్ రూపకంగా అయితే చెప్పలేము. కానీ ఇప్పుడు రైతు బంధు పెట్టే భూస్వాములే బతికింది. పేదలకు ఒరిగింది ఏం లేదు. దాంట్లో 5 ఎకరాలు 10 ఎకరాలు లిమిట్ పెట్టి చేసింటే బాగుండు అన్న. యాక్చువల్ గానా ఈ మహబూబ్ నగర్ చూసుకున్నట్టు ఒక స్పెషల్ ఉంది. ఆ స్పెషల్ ఏంటంటే ఈరోజు మహబూబ్ నగర్ బిడ్డ ఈరోజు సీఎం కావడం జరిగింది. మరి ఎలా చూస్తారు మీరు? 100% మన మహబూబ్నగర్ జిల్లా వాసి మనకైనది గర్వకారణమే కదా. ఇక స్పెషల్ ఫోకస్ ఉంటుంది. కొన్ని ప్రాజెక్టులు కానీ అవి కానీ డిలవడి ఇది అయినవి కొంచెం చేయడానికి ఆస్కారం ఉన్నది. అన్న, ఇంకొక విషయం, ఇప్పుడు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అయితే అధికారంలో ఉందన్న. మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీకు పిలుపు రాలేదా? వచ్చింది నచ్చలేదు, పోలేదు. నేను అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ పీరియడ్ నుంచి కూడా మంచి పనులు, అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కట్టించినే. ఈ 10 ఏళ్ళలో ఒక్కరికి ఒక ఇల్లు ఇచ్చేది లేదు. భర్త చేస్తే భార్యకు పింఛన్ ఇచ్చిన దాఖలాలు లేవు. అట్లాంటిదప్పుడు వైఎస్ఆర్ చేసిండు ఇందిరమ్మ ఇండ్లు. ఇప్పుడు దాదాపుగా ఈ ఊళ్ళోనే 300 ఇండ్లు శాంక్షన్ అయితే 200 ఇండ్లు కంప్లీట్ చేసుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్, ఎన్ని పథకాలు అప్పుడు. యాక్చువల్గా నేటి సమాజ వ్యవస్థలో రాజకీయ నాయకులు చూసుకున్నట్టుగా అయితే కనువలు మార్చినంత ఈజీగా పార్టీలు అయితే మారుతా ఉన్నారన్న తెలుసు. మరి మీరు 98 నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉండడానికి మరి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? రీజన్స్ అంటే ఇక దాంట్లో ఉన్నాయి లక్షణాలు. ఒకటి మాట ఇచ్చిండ్రు అనుకో, మాట తప్పే పార్టీ కాదు అది. పెద్ద పెద్ద బడా నాయకులు ఉండొచ్చులే కానీ పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉంటాం మేము. దాన్ని నమ్మే పార్టీలు ఇన్ని వరకు కొనసాగినాం. ఇంకోటి బీఆర్ఎస్ ప్రభుత్వాలు కూడా 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినాం. మొన్న 2018లో 3-4 ఓట్లతో ఓడిపోయినాం. అయినా తట్టుకొని కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇన్ని రోజులు ఉన్నాం. అన్న, ఇంకొక విషయం అన్న, యాక్చువల్గా చెప్పాలంటే అన్న, యాక్చువల్గా ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలే బాధలో ఉన్నట్టు మాకు సమాచారం అందుతా ఉంది. ఎందుకోసం అంటే నిజాయితీగా జెండా బట్టి నిజాయితీగా కష్టపడినటువంటి వ్యక్తులు ఈరోజు వెనక స్థానంలో ఉన్నారు. ఎవరైతే జెండా పట్టుకోకుండా డైరెక్ట్ వచ్చినటువంటి వ్యక్తులు ముందు స్థానంలో వెళ్ళిపోతున్నారని ఒక బాధ అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంతమందిలో ఉందనా? దాని మీద మీ స్పందన ఏంది? దానికి పెద్ద మనుషులు ఉన్నారు. అందరిని కూర్చోబెడతారు, మాట్లాడతారు. ఏముండదు. ఇప్పుడు తిన్న అలవాట్లు ఉన్నాయి బీఆర్ఎస్ వాళ్ళకి. ఇంతకు ముందు వాళ్ళు వచ్చి ఇక చేరుతా ఉన్నారు. ఇక దాంట్లో ఇక అది మనం మాట్లాడకూడదు, అది పెద్ద మనుషులు చూసుకుంటారు. అంతే అంటారా? అంతే. అన్నా, మీరు యాక్చువల్ గా ఈ కాంగ్రెస్ పార్టీలో ఎలా వచ్చారు మీరు? అప్పుడు స్టార్టింగ్ లో అంటే ఎవరిని స్ఫూర్తిగా తీసుకొని మీరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి వరకు. దాన్ని బట్టి ఇదే పార్టీ. ఒకసారి ఒక అడుగు పెట్టినామంటే వెనక్కి తిరిగే అలవాట్లు మనకు లేవు. అంటే ఉన్నంత వరకు దానికే. ఓకే. అంటే వేరే మస్తు వచ్చారు, మస్తు పోయారు, అవన్నీ మనకు నచ్చవు. నా ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లోకల్ బాడీ ఎలక్షన్ లో మీకు టికెట్ కేటాయిస్తే మీరు ఏ పనులు ఈ గ్రామానికి చేస్తారు? ఈ పల్లెల్లో ఉన్న డ్రైనేజీలు, మోరీలు, ఈ పింఛన్లు కానీ గవర్నమెంట్ అమలు చేసే పథకాలన్నీ ప్రజలకు అందించడమే మన లక్ష్యం. అంటే గ్రామంలో పూట ఇప్పుడు ఇంతకుముందు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం
ఇక్కడ ఉంది అన్న ఇంతకుముందు సర్పంచ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి ఆ హయాంలో బీఆర్ఎస్ హయాంలో ఏ ఏ కార్యక్రమాలు కాలేదు, ఏ ఏ కార్యక్రమాలు కంప్లీట్ అయినాయి? ఇవి కంప్లీట్ అయినాయి అంటే వేసింది ఏమున్నది, ఊరికి ఒక వైకుంఠ ధామం వేసారు. తర్వాత ఏమున్నా చిన్న చిన్న సీసీ రోడ్లు అవి కానీ జీవితానికి సంబంధించి ఒక విద్యా వ్యవస్థ నష్టం చేశారు. కేజీ2 పీజీ అనే దాన్ని పట్టించుకునే నాదుడే లేకపోయా. భార్య చేస్తే భర్త చేస్తే భార్యకు సంవత్సరాల కొద్ది పింఛన్ లేదు. ఏం ఒక్కనికి ఒక ఇల్లు కాసుకేపల్లిలో 10 ఏళ్ళు ఉండి ఒక్క ఇల్లు. ఎట్లుంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ఎక్కువ మాట్లాడితే మన ఇజ్జత్ మనం తీసుకున్నట్టు ఇక అంతే. అలా 10 సంవత్సరాలే పరిపాలించారు అన్న వాళ్ళు అలాంటి వాళ్ళు పరిపాలించిండ్రు కానీ పాలకులే బాగుపడు అంటే ప్రజలు తీర్పు ఇచ్చినట్టే కదా ఇచ్చిండ్రు కానీ ఏదో చేస్తాడు ఏదో అన్నట్టు నమ్మకం పెట్టి చేసిరు కానీ ఆ నమ్మకం నువ్వు అమ్ము చేసుకుంటారు. మొత్తం వాళ్ళ కుటుంబాలు రాజకీయ నాయకులు బాగుపడింది తప్ప పేదవానికి ఒరిగింది ఏమీ లేదు. ఇప్పుడు చూడు 600 ఎకరాలకు రైతు బంధు తీసుకుంటే ఎన్ని పైసలు అవుతాయి? పేదవానికి ఇచ్చింది 5,000, వాళ్ళ ఎత్తుకపోయింది 3 లక్షలు 4 లక్షలు 6 నెలలు. అన్న ఈ గ్రామంలో పట యాక్చువల్ గా ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్ చూసుకున్నట్టుగా అయితే అప్పుడు ఎలా ఉండే అప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉండే? సిచ్యువేషన్ అంటే ఈ ఎలక్షన్లు అంటేనే ఒక భయంకరమైన వాతావరణం. అసలు ముందుకు పోవాలంటేనే భయం. ఈ 2004 కానీ 9లో కానీ ఇంత ఖర్చులు లేవు, ఇంత డబ్బులు లేవు. ఏం ఇప్పుడు బయటికి వెళ్దామంటే భయం అవుతుంది, దగ్గర రానిలేదు. ఇంకా అంత సిచ్యువేషన్ కి బీఆర్ఎస్ గవర్నమెంట్ తెచ్చాలి, నాయకులు పరిపాలించాలంతే తప్పించి వ్యవస్థల మీద మొత్తం నాశనం చేసింది. అన్న యాక్చువల్ గా మీ గ్రామ ప్రజలకు మీరు ఈ గ్రామ ప్రజలు ఆశీర్వదించి మిమ్మల్ని సర్పంచ్గా ఎన్నుకుంటే మీరు మొదటిగా చేసే కార్యక్రమాలు ఏ ఏ కార్యక్రమాలు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తారు? ఇప్పుడు ఉన్నాయి ఏంటివి? విద్య, తెలియని వాళ్ళు ఉంటారు. విద్య, వైద్యం, ఆరోగ్యం ఈ 3 కదా ఉండాల్సింది. ఈ ఊర్లో డ్రైనేజీ కానీ రోడ్లు కానీ ఇంతకు పింఛన్లు ఇప్పుడు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసేటివి సిలిండర్లు కానీ తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వీటిని ప్రజల్లోకి తీసుకుపోవడమే మన ఉద్దేశం అంతే. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి గురించి మీరు చెప్పాలంటే ఆయన గురించి ఏం చెప్పగలరు? ఇక ఆయన గానిముత్యం అంతే, ఇంక ఏమున్నది. అంత అందరినీ కలుపుకపోయే నేచరు. ఎవరిని వచ్చినా భుజం మీద తట్టి నేను ఉన్నా అని స్వభావం. మంచి వ్యక్తి కాబట్టి అంత డీప్ కొన్నాడు, లేకపోతే ఆషామాషిగా రాలేదు ఆయన. అంతేనా? ఇంకొక విషయం అన్న, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది, మరి పోటీలో అయితే మీరు ఉండబోతున్నారు. మరి అదే విధంగా ఈ పోటీ తర్వాత ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా? తప్పకుండా. లేక గాలికి వదిలేస్తారా? తప్పకుండా. అట్లా గాలికి వదిలేసేది అయితే ఇంతవరకే గలీజ్ అయిపోయేది. కానీ ఒక్క చూడు అన్ని ఇంప్లిమెంట్ అయినాయి. ఫస్ట్ ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నారు, ఫ్రీ చేసారు. కరెంటు ఫ్రీ అన్నారు, ఫ్రీ చేసారు. సిలిండర్లు 500 అన్నారు, అది రన్నింగ్లోనే ఉంది. రుణమాఫీ ఏమన్నా ఊహించదగ్గ రుణమాఫీ 40-35 వేల కోట్లు అప్పుల పరిస్థితిలో ఉండి తెలంగాణ కూడా అంత మాఫీ చేసిందంటే ఆషమాషి కాదు. మరి హరీష్ రావు గారు అన్నారు కదా ఏదో చేస్తే రాజీనామా చేస్తా అని. ఇప్పుడు మరి అక్కడ పోతాడో ఏదో తెలియదు. ఈ ఆగస్టు వచ్చే సీఎం గారు వస్తారు కదా, 14 తారీఖు వస్తారు. అప్పుడు 2 లక్షలు మొత్తం అయిపోతుంది కదా. మరి రాజీనామాలు చేస్తారా ఏం చేస్తారో వాళ్ళు. ఇంప్లిమెంట్ అయితే 100% చేస్తారు అన్న. బాగా మేధావులు ఉన్నారు దీంట్లో. కాంగ్రెస్ పార్టీ అంటేనే మేధావులు, జ్ఞానవంతులు. ఏదో అడదిడ్డంగా మైక్ ముందల 4 మాటలు వదిలిపోయేటోళ్ళు గారు. అన్ని అంత తీసుకొస్తారు, అంత మంచిగా చేస్తారు. అన్న లాస్ట్ క్వశ్చన్ అన్న, మీకు ఈ గ్రామ ప్రజలకు లోకల్ బాడీ ఎలక్షన్ లో ఏ విషయం మీరు ప్రజలకు చెప్పదలుచుకున్నారు? ప్రజలకు ఆల్రెడీ తెలుసు నేను చేసేది. 30 ఏళ్ళ కొలియ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఎవరితో ఏం ఏ చిన్న పని ఉన్నా ముందు ఉండి పోతా చేసిన వాళ్ళకి. కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. రేషన్ కార్డు కానీ ఇప్పించేది మనమే, ఆధార్ కార్డు కానీ ఇప్పించేది మనమే, ఈ స్కూల్లో జాయిన్ చేయాలన్న మనమే. అన్ని విధాల అన్ని సహకారాలు వాళ్ళకి ఇస్తా. వాళ్ళు కూడా నాకు అండగా ఉన్నారు. లాస్ట్గా ఈ గ్రామ ప్రజలకు ఏమైనా తెలియజేయాలనుకుంటే తెలియజేయనా? ఇంకా ఏమున్నది, అందరి ఆశీర్వాదంతో 2 సార్లు ఇదే అయినా కాబట్టి 3వసారి తప్పకుండా ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నా. నమ్మకం ఉంది. వాళ్ళకు పూర్తిగా సహకారం నేను అందించే బాధ్యత నాది. ఇది
కంపల్సరీగా అయితే నా గ్రామ ప్రజల మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో కంపల్సరీగా నా ప్రజలు నా మీద దయ ఉంచి నన్ను గెలిపిస్తే మా ప్రజల్లో ఉన్నటువంటి అన్ని పనులు చేసి పెడతాను. అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్లు కానీ, ఈ రవాణా వ్యవస్థ సంబంధించి విద్యా వైద్యం కానీ ఇలాంటి మీద దృష్టి పెడతాను. ఎందుకంటే ఇక్కడనే మన ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే దగ్గర దృష్టికి తీసుకెళ్లి అన్ని పనులైతే సవ్యంగా నెరవేరుస్తాను. ఎందుకంటే 2 సార్లు కొన్ని ఓట్ల దగ్గర నేను ఓడిపోవడం జరిగింది. కానీ ఈసారి కంపల్సరీగా నా మీద దయ ఉంచి కంపల్సరీగా ఒక విజయం ఇవ్వాలని చెప్పి అయితే ధీమా అయితే వ్యక్తం అయితే చేయడం జరిగింది.